ఓం శ్రీ గురుభ్యో నమ. శరణు వేడటాన్ని శరణాగతి అంటాం. శరణు అంటే రక్షణ కోరే వ్యక్తిని శరణాగతుడని, వాడిని శరణుడు అని పిలుస్తాం. భక్తి యోగంలో శరణాగతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శరణు ఎప్పుడు కోరాలి, ఎవరిని కోరాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. ఆ పరమాత్మ మనిషితో పాటు అన్ని జీవాలకు ఎవరిని వారు యథాశక్తి రక్షించుకునే వీలు కల్పించాడు. ఎప్పుడు ఎవరికి మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితి ఎదురవుతుందో అప్పుడు మాత్రమే తనకు అండగా ఉండమని, పెద్ద ప్రమాదం ఏదైనా ఉంటే కాపాడమని సాధారణంగా కోరుకోవడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక కోణంలో శరణాగతిని పరిశీలించినట్లయితే 3 సంస్కృత న్యాయాలను మనం ఉదహరించుకోవాలి. మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం, భ్రమరకీట న్యాయాలని. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుంటే మొదటిది మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లల్ని రక్షించుకోవడానికి నోట ఖర్చుకుని 7 ఇళ్ళు మారుస్తుందని వింటూ ఉంటాం కదా. కళ్ళు తెరవని పసికూనల్ని ఏ గండు పిల్లి మీద పడి చంపేస్తుందో అని ఆ తల్లి భయం. ఆ తల్లి పాత్రను భగవంతుడు అమాయకులైన తన భక్తజనుల పట్ల కనపరుస్తూ ఉంటాడు మనకి. ఇది సాత్వికమైన భక్తులకు సంబంధించిన అంశం. కోతి, మర్కట కిశోర న్యాయం. కోతి పిల్లిలాగా తన పిల్లల్ని రక్షించడానికి ప్రయత్నించదు. అలా చేయటం దాని సహజ గుణానికి అన్యాయం చేయటమే. కోతి పిల్లకు చేష్టలు పుట్టగానే వచ్చిన విద్య కాబట్టి కొమ్మ నుంచి మరో కొమ్మకి ఎగిరే తల్లి కడుపును గట్టిగా కౌగిలించుకొని తన భవిష్యత్తు కార్యక్రమాన్ని చక్కగా తల్లి అడుగుజాడలను నేర్చుకుని తీర్చిదిద్దుకుంటుంది. ఇది రాజసిక భక్తికి ఉదాహరణగా చెబుతారు. ఇక మూడోది భ్రమరకీట న్యాయం. తుమ్మెద ఎలాంటి శారీరక ప్రక్రియ లేకుండా జుమ్మని తిరుగుతూ పురుగును తనలా మారుస్తుంది. అయితే పిల్లలకు ఇది తామసికమైన భక్తికి ఒక ఉదాహరణ చెప్పాలి. పిల్లలకు మంచి గుణాలు నేర్పడానికి కష్టపడాలి. చెడు అలవాట్లు అలవగానే వస్తాయి. ఇది జీవిత సత్యం. శరణాగతి గురించి పురాణాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ప్రహ్లాదుడు మహావిష్ణువుకి శరణాగతుడయ్యాడు. పిల్లి తన పసికూనల్ని తనే రక్షించే చందంగా రక్షించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయినా పదే ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమన్నారాయణుడికి తప్పలేదు. ఆ నరసింహ రూపంలో దుష్ట సంహారం చేయక తప్పలేదు.